ప్రఖ్యాతిగాంచిన బారాసాయి దర్గా. అలాంటి బారాసాయి దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం నా అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క బారాసాయి దర్గా రొట్టెల పండుగ ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 99% మందికి ఈ రొట్టెల పండుగగా విశిష్టత తెలుసు. కులాలకి మతాలకి సంబంధం లేకుండా ఒక నెల్లూరు జిల్లా కాకుండా ఆంధ్ర రాష్ట్రం కాకుండా దేశం కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఆ రొట్టెల పండుగకి భక్తులు విచ్చేసి బారాసాహిత్యుల్ని దర్శించుకొని అదేవిధంగా ఆ యొక్క స్వర్ణాల చెరువులో కోరుకుని రొట్టె కొట్టుకుంటే ఆ కోరికలు తీరుతాయి అన్న ఒక అచంచల విశ్వాసం కోట్లాది మందికి ఉంది. అందుకే ప్రతి సంవత్సరం కూడా లక్షల కొద్ది బారాసాయి దర్గా రొట్టెల పండుగకు విచ్చేస్తారు. ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు 2014-19లో ఆనాడు మంత్రిగా పొంగూరు నారాయణ గారు, మేయర్గా అబ్దుల్ అజీజ్ గారు ఉన్నప్పుడు అందరూ కలిసి మాట్లాడుకుని దీన్ని రాష్ట్ర పండుగగా కూడా గుర్తించడం జరిగింది. ఆ యొక్క పండుగ ఈ నెల 26, 27, 28, 29, 30 5 రోజుల పాటు సాగుతుంది. కానీ 20వ తారీఖు నుంచే భక్తులు రాక ప్రారంభమవుతుంది. అంటే అధికార యంత్రాంగం మొత్తం కూడా ఏదైతే 20వ తారీఖు కల్లా అన్ని ఏర్పాట్లు ఇక్కడ పూర్తి చేయాలా అన్న ఉద్దేశంతో ఈనాడు గౌరవ మంత్రివర్యులు ఈ బారాసాయి దర్గా అభివృద్ధికి నిరంతర కృషి చేసినటువంటి పొంగూరు నారాయణ గారు చేత తొలి రివ్యూ పెట్టించాలని నారాయణ సార్ని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా నారాయణ సార్తో పాటు రాష్ట్ర కో చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, మేయర్ దేవరకొండ సుజాత గారు, వేదిక నిర్వహించినటువంటి అందరికీ అటు ముస్లిం మత పెద్దలకి, ఈద్గా కమిటీ సభ్యులకి, డిప్యూటీ మేయర్ రూపకుమార్ యాదవ్ గారికి, నగర డిఎస్పీ గారికి, కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి, భక్త అధికారులకి, వివిధ శాఖల అధికారులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడతారు. వారు మాట్లాడిన తర్వాత నారాయణ సార్ మీ అందరితో రివ్యూ చేస్తారు. ఈ యొక్క రొట్టెల పండుగ ప్రధాన పాత్ర ఎక్కువ అటు ఆర్థికంగా కానీ మెన్ పవర్ కానీ నగర కార్పొరేషన్ దీంట్లో చాలా కీలక పాత్ర. ఏదైతే నందన్ ఓబులేష్ కమిషనర్ గారికి దీంట్లో పూర్తి అవగాహన ఉంది, వారేం కొత్త కాదు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న అధికారుల్లో ఒక టౌన్ డిఎస్పీ గారు తప్ప, దీక్ష గారు తప్ప మిగతా అందరూ కూడా దీంట్లో అవగాహన ఉంది. అందరూ పనిచేసిన వాళ్ళే, అందరూ చక్కగా సమన్వయం చేసుకోవాలని నారాయణ సార్ మాట్లాడే ముందు నగర మేయర్ దేవరకొండ సుజాత గారు నియోజకవర్గాల్లో అంటే నగర కార్పొరేషన్ పరిధిలో చరిత్ర సృష్టించే అభివృద్ధికి 2014-19లో శ్రీకారం చుట్టారు. ఈనాడు కూడా మళ్ళీ ఇంకా శ్రీకారం చుట్టి వారి సహకారంతో చరిత్ర అభివృద్ధిని మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ బారాసాయి దర్గా అభివృద్ధిలో కూడా వారి యొక్క కీలక పాత్ర. అలాంటి పొంగూరు నారాయణ గారు మీ అందరినీ రివ్యూ చేస్తారు. వారు మాట్లాడతారు. సంబంధించి పార్కింగ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్, మెయిన్ పార్కింగ్ పాయింట్స్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఆ సీసీ కెమెరాల ద్వారా మనం మానిటరింగ్ చేయడం అలవాటే. దాన్ని మేము ప్రధానంగా ముందుగా పార్కింగ్ ప్లేస్లు ఐడెంటిఫై చేసుకోవాలని చెప్పని సంవత్సరం ఏ పార్కింగ్ ప్లేస్లు ఉన్నాయో ఎంత కార్పొరేషన్ లిస్టు ఉంది, ఆ లిస్టు పోలీస్ శాఖ మీద ఇచ్చేస్తే వాడు దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటారు. నాకు తెలిసి ఆ టైంలో పెళ్ళిళ్ళు కూడా ఏమి లేవు నాకు తెలిసినంతవరకు. కాబట్టి వీళ్ళున్న కళ్యాణ మండపాలు వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి అది టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ రాలేదా, గౌరవం రాలేదా, వెంటనే తొందరగా కోఆర్డినేట్ చేసుకుంటుంది. మెయిన్ అది పార్కింగ్ పాయింట్స్ మొత్తం పార్కింగ్ పాయింట్స్ పోలీస్ శాఖ చూస్తుంది. వాళ్ళకి మీరు సపోర్ట్గా ఉండండి. మీకు సంబంధించి ప్రధానంగా ఏంటంటే కళ్యాణ మండపాలు అవన్నీ మొత్తం బ్యాక్ చేయండి. కంపల్సరీగా అందరూ మండపాలు తీసుకోండి. ఇది స్టేట్ ఫెస్టివల్ ఏర్పాట్లు కూడా అరేంజ్ చేసుకోండి. ఇంకా విద్యుత్ శాఖ పరంగా ఎస్సీ గారు వచ్చున్నారు. ఎస్సీ గారు విద్యుత్ శాఖ లాస్ట్ టైం మీకు అవగాహన ఉంది, మీ వాళ్ళకి అందరూ కూడా అవగాహన ఉంది. మీరు ప్రధాన కోఆర్డినేట్ చేసుకోండి. కార్పొరేషన్ సంబంధించి ప్రధానంగా రెండోది ఏంటంటే చైతన్య గారు, హెల్త్ ఆఫీసర్ గారు, దినేష్ గారు చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క రొట్టెల పండుగ మంచి పేరు రావాలన్నా రావడం మీరే కారణం. మీరు బాగానే చేశారు ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఫంక్షన్లు. మీ మీద నమ్మకం నాకు ఉంది. మీరు తప్పకుండా కోఆర్డినేట్ చేసుకొని గతంలో ఇక్కడ పనిచేస్తున్నారు హెల్త్ ఆఫీసర్లు వెంకటరమణయ్య గారు, వాళ్ళందరూ అవగాహన ఉంది. వాళ్ళందరూ సలహాలు కూడా తీసుకొని సూచనలు కూడా తీసుకొని పక్కా శానిటేషన్. సార్ ఏ టైంలో వస్తారో తెలియదు. సార్ వచ్చే టైంలో ఎక్కడన్నా సరే ఏదైనా చెత్త చెదారం ఉంటే
కఠిన చర్యలు తప్పు, మేము కూడా ఏం చేయలేము, ముందే గుర్తుపెట్టుకోండి. అది ఇంకా దానికి సంబంధించి ఇంకేదైనా డిపార్ట్మెంట్స్ పైరోళ్ళు ఇక్కడ షాపులు పెడతారు కదా, ఎవరి పేర్లు నా పేరు చెప్పినా, నారాయణ సార్ పేరు చెప్పినా, అజీజ్ గారి పేరు చెప్పినా, మేరీ గారి పేరు చెప్పినా మీరు కేర్ ఇవ్వకండి. పక్కాగా ఫైర్ డిపార్ట్మెంట్ ఏ సేఫ్టీ మెజర్మెంట్ తీసుకోండి. చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. అది ప్రతి షాప్లో కూడా ఆ యొక్క ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ మొత్తం తీసుకోండి. ఇది పూర్తి బాధ్యత మాది. అదేవిధంగా గజెత్గాళ్ళు విషయాలు వచ్చినారండి. మామూలుగా మీరు ప్రత్యేకంగా చెప్పేది ఏముంది, ప్రతి సంవత్సరం చేసి అలవాటు ఉంది, దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. 2 ఫైర్ ఇంజన్లు కొన్ని ఇక్కడే పెట్టాలండి. ఫైర్ ఇంజిన్ ఇక్కడ పెట్టాలా, ప్రతి షాప్లో కూడా అది ఐడెంటిఫై చేసుకోండి. ఓకే ఓకే మెడికల్ అండ్ చదువుతున్నారమ్మా, మీకు అలవాటే, మీరు క్యాంప్ పెట్టండి. అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్తో మాట్లాడి అపోలో, మెడికల్, నారాయణ సార్ హాస్పిటల్ ఎన్ని పెడతారు వీళ్ళు, వాళ్ళకు కూడా మ్యాక్సిమం చేయండి. అది ఒకటి. తర్వాత ఇంకేమన్నా టాయిలెట్స్, ఇరిగేషన్ లాస్ట్లో మాట్లాడదు. ఇకపోతే మొబైల్ టాయిలెట్స్ శశిగారు రోజు చూస్తున్నారు, దాన్ని రోజు చూస్తున్నాం. పార్కింగ్ కాడ, ఇక్కడ పార్కింగ్ కాడ మొబైల్ టాయిలెట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, దాని జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎస్సీ గారు ఎట్లా దానికి లాస్ట్ టైం మీకు వేరు అనుకుంటా, బాబు నువ్వు ఉన్నావు కదా, నీకు అవగాహన ఉంది కదా, మీ బాబుకి అవగాహన ఉంది, కోఆర్డినేట్ చేసుకొని అన్ని రకాల కూడా మీతో అటు మేయర్ గారు, అదేవిధంగా మా తమ్ముడు గిరి కానీ, మేయర్ గారు మన అజీజ్ గారు కానీ అందరు టచ్లో ఉంటారు. మీతో కోఆర్డినేట్ చేసుకొని వాటర్ లెవెల్స్ అవి కూడా జాగ్రత్త ఉండేటట్టు. లాస్ట్ దా టెన్షన్ పెట్టకండి, లాస్ట్ దా చేస్తున్నాం అని చెప్పి లాస్ట్లో ఆడ పెంచితే ఆడ మొదలెత్తి ఏడుకోకద్ది ఈ యొక్క సమాధానాలు చెప్పకండి. పక్కా ప్లానింగ్తో ఉండండి. మీ ప్లానింగ్ ఏంటన్నది నాకు ఈ నెల 16వ తారీఖు లోపల బ్లూ ప్రింట్ కావాలి. వాళ్ళు మీదే బాధ్యత. అబ్బాయిని స్పెషల్ ఆఫీసర్ పెట్టి చూసుకుంటాడు మొత్తం. ఇంకేమైనా ఉన్నాయమ్మా, ఇంకేమైనా డిపార్ట్మెంట్స్ ఏమో మీరు దాంట్లో కాంప్రమైజ్ కావకండి. మా అందరి పేరు చెప్తారు, మీకు పట్టించుకోకండి. ఎందుకంటే చిన్న పొరపాటు జరిగితే, నష్టం జరిగితే అందరికీ గౌరవం కాదు అది. కాబట్టి మీరు సీరియస్గా ప్రొసీడ్ అయిపోండి. దాని 2వ ఆలోచన. ఇక త్వరలోనే అటు నారాయణ సార్, అబ్దుల్ అజీజ్ గారు అందరూ మాట్లాడుకొని ఒక 100 మందితో ఈ యొక్క బారాషాయి దర్గా కమిటీ కూడా వేయటం జరుగుతుంది. అది త్వరలోనే ఒక వారం రోజుల్లో వారు కూడా అందరూ కూడా సహకరిస్తారు. అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించి డిఎస్పీ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, కడప పీఠాధిపతి ఆ యొక్క గంధం రోజు ఇచ్చేస్తారు. వారికి ఏదైతే అధికారిక లాంఛనాలతో మన జిల్లా బార్డర్ నుంచి బారాషాయి దర్గా దాకా, మళ్ళీ దర్గా దగ్గర నుంచి జిల్లా దాటిన దాకా పూర్తి అధికార లాంఛనాలతో ఇవ్వటం మన సాంప్రదాయం. అనేక సంవత్సరాలుగా ఇది వస్తుంది. దాన్ని కూడా కొంచెం కాస్త మన ఈద్గా కమిటీ నాయకులు అజీజ్ గారు అందరూ కోఆర్డినేట్ చేసుకుంటారు. కాబట్టి దానికి కూడా సహకరించి వారిని గౌరవంగా తీసుకుని వచ్చి గౌరవం పంపించే బాధ్యత కూడా పోలీస్ శాఖ అని చెప్పని ప్రధానంగా తెలియజేస్తున్నా. ఇంకేమైనా డిపార్ట్మెంట్స్ ఉన్నాయమ్మా? ఇరిగేషన్ అయిపోయింది, ఎలక్ట్రిసిటీ అయిపోయింది, కార్పొరేషన్ అయిపోయింది, పోలీస్ అయిపోయింది. ఇంకేమైనా డిపార్ట్మెంట్స్ ఏమన్నా ఇంపార్టెంట్ ఏంటి? ఫిషరీస్ అయిపోయింది, గజెత్తగాళ్ళు, డిఎంఎండ్హెచ్ఓ మెడికల్ అండ్ అయిపోయింది. టూరిజం ఇచ్చినామా? అమ్మారు ఏం చేస్తున్నావు స్పెషల్ ఈసారి? బోట్లు ఏం చెప్తున్నావా? 3 బోట్లా? బాగా తిప్పా బోట్లు. ఓకేనా? రైట్. నీకు చెప్పేది ఏమైనా చూసుకుంటావు కదా, ఒక 6-7 చూసుకుంటావా? వెరీ గుడ్. నీకు చెప్పలే, జాగ్రత్తగా చూసుకో. ఇంకేం సార్, ఇంకేమన్నా ఏమైనా డౌట్లు ఉంటే చెప్పండి. ఏదైనా ఉంటే నుంచి ఒకరిని నువ్వు అనుకుంటే కదా, అంతేనా? శశి ఓటుకుంటా, ఇబ్బంది లేదు కదా, రిటర్న్ అవుతుంటివి, ఇదే లాస్ట్ కదా. ఒకసారి ఆల్ డిపార్ట్మెంట్కి స్థానిక ఎమ్మెల్యేగా నా రిక్వెస్ట్, మంత్రి నారాయణ గారి ఆదేశాలు, రాష్ట్ర పూర్ చైర్మన్ అజీజ్ గారి రిక్వెస్ట్, మేయర్ దేవరకొండ సుజాత గారి రిక్వెస్ట్ ఏమిటంటే, వివిధ శాఖల్ని కోఆర్డినేట్ చేసే బాధ్యత నెల్లూరు నగర కార్పొరేషన్ అయ్యి శేషగిరిరావు గారు చూస్తారు. ఎందుకంటే దాదాపు నాకు తెలిసి 20 చూసుంటా, 20 రొట్టెల పండుగలు చేస్తున్నాడు ఆయన. కాబట్టి శేషగిరిరావు గారు ఫోన్ చేస్తే ఏ డిపార్ట్మెంట్కైనా అది నారాయణ సార్ చేసినట్టే, నేను చేసినట్టే, అజీజ్ గారు చేసినట్టే. ఎప్పుడు దాకా? రొట్టెల పండుగ అయిపోయిన దాకా. అవతలొద్దు, రొట్టెల పండుగ అయిపోయిన దాకా. వారు కూడా
రిటైర్డ్ అవుతున్నారు. కాబట్టి లాస్ట్ ఫంక్షన్ ఇది. రిటైర్ అయిన ఐడి పోనేమో ఏదో రకంగా తీసుకొని వచ్చి మళ్ళీ రొట్టెల పండుగ కనికి పెడతాం, దానికి ఇబ్బంది ఏం లేదా? నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్స సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.